పార్లమెంటు ఎన్నికలపై కాంగ్రెస్ ఫుల్ ఫోకస్ పెట్టింది. మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. సెగ్మెంట్ల బాధ్యతలను సీఎంతో పాటు మంత్రులు, సీనియర్లకు అప్పగించింది. అలాగే ఏఐసీసీ నేతలను పరిశీలకులుగా నియమించింది కాంగ్రెస్ హైకమాండ్. సోనియా తెలంగాణలో పోటీ చేయాలని పీఏసీ తీర్మానం చేసింది. కష్టపడ్డ వారికి పదవులు దక్కుతాయన్నారు నేతలు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ ప్లాన్ ఏంటి? థ్యాంక్ యూ శ్రవంతి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విజయం సాధించింది, అధికారంలోకి వచ్చింది. ఇక త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని అయితే భావిస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించిన కసరత్తు కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే నిన్న పీఏసీ సమావేశంలో ప్రధానంగా పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలు విజయం సాధించిన ప్రభుత్వం వచ్చింది అని ఇక రిలాక్స్ మోడ్లోకి వెళ్లకుండా మళ్ళీ అదే పంతాతోనే, అదే వేగంగా, అదే స్పీడ్గా, అదే దూకుడుతో ముందుకెళ్లాలని అయితే నిన్న సీరియస్గా డిస్కషన్ చేశారు. 3.5 గంటల పాటు సాగిన పీఏసీ సమావేశంలో ఎక్కువ సమయం పార్లమెంట్ ఎన్నికలపైనే కసరత్తు చేశారు. దానికి సంబంధించిన అంశాలపైన సుదీర్ఘంగా మాట్లాడారు. అయితే మొన్న పోయినసారి జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 3 స్థానాలను కైవసం చేసుకుంది. ఇటు మల్కాజ్గిరి కావచ్చు, నల్గొండ, అదేవిధంగా భువనగిరి 3 స్థానాలను పార్లమెంటు కైవసం చేసుకుంది. అంటే ప్రతిపక్షంలో ఉన్నా కూడా 3 స్థానాలను కైవసం చేసుకుంది. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. అందులో ఎంఐఎం హైదరాబాద్ మినహాయిస్తే 11 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఇందులో మెజార్టీ పార్లమెంట్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని కూడా భావిస్తున్న పరిస్థితి కాబట్టి ఏఐసీసీ కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది. పార్లమెంట్ ఎన్నికలకు ఇప్పటి నుంచే మీరు కసరత్తు చేయాలి, పీసీసీ నేతలు కమిట్మెంట్తో పనిచేయాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వం అంతా ఒక సమిష్టి కృషితో పనిచేస్తేనే గెలుపు అనేది సులువుగా వచ్చే అవకాశం ఉంటుంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా పనిచేశారో అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు కూడా పనిచేయాలని కూడా ఒక దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. అందులో భాగంగానే పీసీసీ నిన్న సుదీర్ఘంగా చర్చించినట్లు మనకైతే అర్థమవుతుంది. ఇప్పటికే మంత్రులు కావచ్చు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బాధ్యతలు తీసుకున్న పరిస్థితి ఉంటుంది. ఒకవైపు ఏఐసీసీ నేతలు కూడా అబ్జర్వర్స్గా నియమించింది ఏఐసీసీ నేతలు. దేశవ్యాప్తంగా ఉన్న ఏఐసీసీ నేతలు ఎవరైతే ఉన్నారో వారిని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు అబ్జర్వర్లుగా వేసింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క, అదేవిధంగా మిగతా మంత్రులు కూడా వాళ్ళు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా బాధ్యతలు తీసుకున్నారు. రేవంత్ రెడ్డి 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా ఉన్నారు. చేవెళ్ళ, అదేవిధంగా మహబూబ్ నగర్ నియోజకవర్గాల పార్లమెంటు స్థానాలకు ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఒకటి మహబూబాబాదు, అదేవిధంగా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గాలకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సికింద్రాబాద్, అదేవిధంగా హైదరాబాదు పార్లమెంట్ నియోజకవర్గానికి ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇక మిగతా మంత్రులు కూడా కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆదిలాబాద్కు మంత్రి సీతక్క, అదేవిధంగా పెద్దపల్లికి శ్రీధర్ బాబు, కరీంనగర్కు పొన్నం ప్రభాకర్, అదేవిధంగా నిజామాబాద్కు సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి, అదేవిధంగా జహీరాబాద్కు సుదర్శన్ రెడ్డి, మెదక్కు దామోదర్ రాజనరసింహ, మల్కాజ్గిరికి తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా మహబూబ్ నగర్కు రేవంత్ రెడ్డి, చేవెలకు రేవంత్ రెడ్డి, నాగర్ కర్నూలుకు జూపల్లి కృష్ణారావు, నల్గొండకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరికి కోమరెడ్డి వెంకరెడ్డి, వరంగల్కు కొండ సురేఖ, ఇట్లా మిగిలిన మంత్రులు కూడా ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. సో ఇప్పటివరకే వాళ్ళు ఆ నియోజకవర్గాలకు పార్లమెంట్లో ఉన్న ఇన్ఛార్జీలు కావచ్చు, అదేవిధంగా గతంలో అంటే మొన్నటి వరకు పనిచేసిన పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, అదేవిధంగా ఆ పార్లమెంట్ పరిధిలో వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో కోఆర్డినేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది. ఆ తక్కువ టైంలో పార్లమెంటు ఎన్నికల్లో అత్యధికంగా స్థానాలు కైవసం చేసుకోవాలంటే ఇప్పటి నుంచే కలిసికట్టుగా పనిచేయాలి, ఒక యూనిటీతో ముందుకెళ్లాలనే దానిపైన ఒక చర్చ అయితే జరిగింది. దానికి సంబంధించి పీసీసీ నేతలు కూడా సీరియస్గా ఎఫర్ట్స్ పెట్టినట్టు తెలుస్తుంది. అదేవిధంగా అభ్యర్థులు ఎవరైనా కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా కూడా అభ్యర్థులను చివరి మూమెంట్లో అనౌన్స్ చేస్తాం. కానీ అక్కడ ఎవరు అభ్యర్థిగా పెట్టినా కూడా గెలిపే లక్ష్యంగా పనిచేయాలి, గెలిచేలాగా ఇప్పటి నుంచి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని ఉన్నారు. ఒకవేళ ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో 7-8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నట్లయితే అసెంబ్లీ నియోజకవర్గంలో బూత్ స్థాయి నుంచి వెళ్ళి పార్లమెంటు స్థాయి వరకు కమిటీలు వేసుకోవాలి. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి 6 గ్యారెంటీలకు సంబంధించిన ఇంప్లిమెంటేషన్ కావచ్చు, వాళ్లకు వెళ్ళేలాగా ఆ నియోజకవర్గాల్లో ఎలాంటి సంక్షేమ
పథకాలు కావచ్చు అమలు చేయాలన్నా కూడా కాంగ్రెస్ క్యాడర్ నుంచి బయటికి వెళ్ళేలాగా అంటే గ్రౌండ్లోకి వెళ్ళేలాగా ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవాలని కూడా దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. మొత్తం పూర్తిగా అయితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో దాదాపు 10+ ఎంపీ స్థానాలు గెలుపొందేలాగా ఒక కసరత్తు చేస్తున్నట్లయితే కనబడుతుంది. అంతేకాకుండా ఈసారి తెలంగాణ నుంచి సోనియా గాంధీని పార్లమెంట్ ఎన్నికల బరిలో దింపేలాగా పీసీసీ ఒక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి ఏఐసీసీ నేతలతోని ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన కూడా నిన్న పిఎస్సీలో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా సోనియా గాంధీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేసేలాగా తమ ప్రతిపాదనను సోనియా గాంధీ ముందు ఉంచే ఉద్దేశంతోనైతే ఇవాళ రేవంత్ రెడ్డి ఢిల్లీలో చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. ఒకవేళ సోనియా గాంధీ తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో బరిలో పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ లేకపోతే గాంధీ కుటుంబం నుంచి ఎవరినైనా కూడా ఇటు రాహుల్ గాంధీని కావచ్చు, ప్రియాంక గాంధీని కావచ్చు బరిలోకి దింపాలని అయితే ఒక ఆలోచన చేస్తున్నారు. గతంలో ఇందిరాగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేశారు, మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. సో అదే ఒరవడి అదే గుర్తు చేస్తూ మళ్ళీ తెలంగాణ నుంచి గాంధీ ఫ్యామిలీ నుంచి ఎవరైనా కూడా పోటీ చేయాలని ఒక ఉద్దేశంతోనైతే కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే భావిస్తున్నారు. నిన్న పిఎస్సీలో కూడా దీనిపైన ఎక్కువగా చర్చ కొనసాగింది. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అంటూ కాంగ్రెస్ నేతలు రెగ్యులర్ చెప్తూ వస్తున్నారు కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా సోనియా గాంధీకి రుణం తీర్చుకునే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ నుంచి పోటీ చేస్తే మరింత ఎక్కువ సీట్లు కూడా గెలుపొందే అవకాశం ఉంటుంది. ఆ ప్రభావం ఇతర పార్లమెంట్ నియోజకవర్గాలపై కూడా పడుతుంది అనేది కూడా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఒకవేళ సోనియా గాంధీ ఓకే అంటే మెదక్ లేకపోతే మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుంది. లేదు అనంటే రాహుల్ గాంధీ కావచ్చు లేకపోతే ప్రియాంక గాంధీ కావచ్చు తెలంగాణ నుంచి పోటీ చేసే ఆలోచన చేయాలని కూడా పీసీసీ నేతలు అయితే భావిస్తున్న పరిస్థితి అని కూడా. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇద్దరు చాలా దూకుడుగా వివరించారు, చాలా వేగంగా ఎన్నికల ప్రచారం చేశారు. చాలా వరకు ఉత్తర తెలంగాణ జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలాగా ఎన్నికల ప్రచారం చేశారు. అధిష్టానం చాలా సీరియస్గా తీసుకుంది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను. సేమ్ ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికలు కూడా అదే స్థాయిలో తీసుకునే అవకాశం ఎక్కువగా కాంగ్రెస్ పార్టీలో అయితే కనబడుతుంది. సో మొత్తానికైతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఏఐసీసీ కావచ్చు వచ్చే పార్లమెంట్ ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకుందనేది దీన్ని బట్టి చూస్తే మనకు స్పష్టమవుతుంది శ్రవంతి.